చాలా మంది స్టూడెంట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ భయపడి అన్న రియేజెంట్స్ పీడిఎఫ్ షేర్ చేయండి అన్నారు. సో ఫైనల్గా రియేజెంట్స్ పీడిఎఫ్ అయితే షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో దీనిలో నేను రియేజెంట్ పీడిఎఫ్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తా. అండ్ దానితో పాటుగా ఎవరైనా ఆర్గానిక్ కెమిస్ట్రీ భయపడితే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు ఏ లెసన్స్ చదవాలి అనేది కూడా చెప్తా, మంచి స్కోర్ రావాలి అంటే. సో ఇంకెందుకు ఆలస్యం. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటేరా, నువ్వు ముందు బాగా ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో నువ్వు నేర్చుకునేటప్పుడు నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా రావాలి అంటే జీఓసి ఐసోమెరిజం అయితే పక్కాగా మంచిగా రావాలి. సో జీఓసి ఐసోమెరిజం అనేది క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే మనకి జీఓసి ఐసోమెరిజం నుంచి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఏది మోర్ స్టేబుల్, ఏది లెస్ స్టేబుల్, లేకపోతే ఏది మోర్ ఎసిడిక్, ఏది లెస్ ఎసిడిక్ అలా అడుగుతాడు. అండ్ ఐసోమర్స్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్లు వస్తాయి. అండ్ ఈ ముందు బేసిక్గా ఇది నేర్చేసుకున్నావు అనుకోరా. అండ్ దానితో పాటుగా ఇది నేర్చుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఏది మోర్ స్టేబుల్ కాంపౌండ్, ఏది లెస్ స్టేబుల్, ఎందుకు, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ లైన్లో తెలుస్తాయి. ఓకేనా? ఓకే. దాని తర్వాత నీకు ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా రావాలి అంటే నువ్వు రియాక్షన్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టకూడదు. రియాక్షన్ అసలు ఎందుకు జరిగింది, ఎలా జరుగుతుంది, ముందు మెకానిజం రిలేటెడ్గా ఆలోచించు. సో మెకానిజం రిలేటెడ్గా ఆలోచిస్తే మెకానిజమ్స్ నువ్వు బాగా నేర్చుకుంటే, మెకానిజమ్స్ బాగా నేర్చుకుంటే అంటే నీకు ఎక్కడ ఒక్కోదానికి డిఫరెన్స్ ఉండదురా. ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్పించండి అన్నా అంటే నేను నేర్పిస్తాను రా. ఒకసారి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఎంతమందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ భయం ఉందో తెలుస్తుంది నాకు కూడా ఫస్ట్. ఓకే. సో ప్రాబ్లం ఏమీ లే. మెకానిజం అంతా కూడా నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొలది, అంటే ఎక్కువ నెంబర్ ప్రాక్టీస్ చేసే కొలది నీకు మెకానిజమ్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈవెన్ ఏదైనా రియాక్షన్ ఇస్తే నువ్వు చేసే విధంగా ఉంటుంది. మెకానిజమ్స్ వస్తాయి. అండ్ మెకానిజమ్స్ వస్తే నీకు ఏ రియాక్షన్ ఇచ్చినా నేను చేసేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. ఒక్కసారి దానితో పాటుగా నువ్వు ఇంకా బాగా ఫోకస్ చేసుకోవాల్సింది రియేజెంట్ కన్వర్షన్స్. రియేజెంట్ కన్వర్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఈ రియేజెంట్ కన్వర్షన్స్ కోసమే ఈ పీడిఎఫ్ నీకు ఇచ్చా. నేను ఇక్కడ నీకు ఏవైతే చూపిస్తున్నానో ఈ పీడిఎఫ్లో ఏంటంటే పూర్తిగా ఎన్సీఆర్టీ బేస్డ్. ఇది ఎన్సీఆర్టీలో నీవు యూజ్ చేసేటువంటి రియేజెంట్, ఫర్ ఎగ్జాంపుల్గా PCl3లు, PBr3లు, PI3లు ఇది యూజ్ చేసినప్పుడు దాని ద్వారా ఏం కన్వర్షన్స్ జరగవచ్చు అంటే ఆల్కహాల్స్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్స్ కింద కన్వర్షన్ జరుగుతుందంట. అంటే నువ్వు PBr3 ఎక్కడైనా చూసావనుకో, ఓకే ముందు ఆల్కహాల్ ఉంటే తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ ఉంటుంది అని నీకు ఐడియా రావాలి. అలాగా SOCl2 PCl5 చూసినప్పుడు అది కూడా ఆల్కహాల్ని ఆల్కైల్ క్లోరైడ్స్ కింద కన్వర్షన్ చేస్తుంది. అలాగా నువ్వు PCl5లు SOCl2లు చూసి ముందు ఆల్కహాల్ ఉంటే ఆ తర్వాత ఏమొస్తుంది, ఆల్కైల్ క్లోరైడ్ వస్తుంది. అలాగా నీకు ఐడియా వచ్చేయాలి. అండ్ ఇంకొకటి చూసుకో, ఇదిగో Br2FeBr3 ఉంది. ఈ Br2FeBr3 ఇది ఏం చేస్తుందంట, బ్రోమినేషన్ ఆఫ్ బెంజిన్ చేస్తుందంట. నెక్స్ట్ సోడియం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, అది ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఆల్కైన్స్ కింద కన్వర్ట్ అవుతుంది, ఆల్కైన్స్ కింద కన్వర్షన్ చేస్తుంది. అలాగా నీకు ఇక్కడ ఏవైతే రియేజెంట్స్ ఇచ్చానో ఆ రియేజెంట్స్ అన్ని కూడా ఏ విధంగా కన్వర్షన్ జరుగుతుంది అని డీటెయిల్స్ అయితే చెప్తుందిరా. ఈ రియేజెంట్స్ అయితే నీకు కూడా కావాలి, నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను తీసుకొచ్చాను రా. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. సో తీసుకోండి, అక్కడి నుంచి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెట్టేస్తే అక్కడి నుంచి అయితే తీసుకోండి. ఓకేనా? అండ్ ఇంకా నీకు ఏదైనా నీడ్ ఉంటే కూడా ఒకసారి కామెంట్ చేయరు. దీని రిలేటెడ్ గా ఏదైనా మెటీరియల్ కావాలి అన్నా ఏది ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్ ద్వారానే తెలుస్తుంది. సో అందుకే నీకు ఏ చిన్నది కావాలి అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి. అండ్ ఈ రియేజెంట్స్ తో పాటుగా ఈ రియేజెంట్స్ నేర్చుకున్నావు అనుకోరా, నీకు ఈ రియేజెంట్స్ ఏమీ లేదు, నీకు ఎన్ని కనపడి 90 కనపడి అనుకో. సో నువ్వేం చేస్తావు, డైలీ 10 అలా కంప్లీట్ చేసుకో. ఓకేనా? ఒక 3 రోజులు డైలీ 5 అలా లెక్కేసుకోపోని. సో అలాగా నువ్వు కంప్లీట్ చేసావు అనుకోరా, నీకు ఈజీగా ఏ రియేజెంట్ ఎలా కన్వర్ట్ అవుతుందో తెలిసిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్లారిటీ వచ్చేస్తా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియేజెంట్ చూసిన వెంటనే ఈ రియేజెంట్ అయితే ఇలా కన్వర్షన్ చేయాలి, అలాగ ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? దాంతో పాటుగా నువ్వు అవి నేర్చేసుకున్న తర్వాత ఈ నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను రా. నేమ్డ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్డ్ రియాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. సో నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా నువ్వు నేర్చుకో. నియర్లీ 28 to 30 ఉన్నాయి. సో ఈ 28 to 30 అయితే పక్కాగా నేర్చుకో.
ఓకేనా? ఇది మాక్సిమం ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీలో ఉండేటువంటి రియేజెంట్ కన్వర్షన్స్ అండ్ దాంతో పాటుగా మనకిక్కడ నేమ్డ్ రియాక్షన్స్. ఇవి నేర్చుకున్నావు అంటే నువ్వు ఒక కొద్దిగా ధైర్యంగా ఉండొచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను చేయగలను అనే ధైర్యం వస్తది. ఇది నేర్చుకుంటే. ఓకేనా? అండ్ ఇంకా నువ్వు క్లారిటీగా చూసుకుంటే కెమికల్ టెస్ట్‌లు కూడా ఇచ్చానురా. అంటే మనకి ఏ రియాక్షన్ ఎలా జరుగుతది? ఇదిగో కన్వర్షన్ ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఆల్కహాల్స్ ఎలా కన్వర్షన్ జరుగుతది? సెకండరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కహాల్ నువ్వు అవి నేర్చుకున్న తర్వాత వాటిని ఇక్కడ అప్లై చెయి. వాటిని ఇక్కడ అప్లై చేసావనుకో నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇదిగో నేను ఇక్కడ ఇందాకడది ఏం చూసాం? ఆల్కైల్ హాలైడ్ చూసాం. ఆల్కైల్ హాలైడ్స్ ఏ విధంగా కన్వర్షన్స్ జరుగుతున్నాయి అన్నీ చూసాం. అండ్ అదే మోడల్‌లో ఇక్కడ నువ్వు ఇంకోటి చూసుకో. ఇప్పుడు ఎరైల్ హాలైడ్ చూద్దాం. సో ఈ ఆల్కైల్ హాలైడ్, ఎరైల్ హాలైడ్ ఈ డయాగ్రామ్స్ ద్వారా నీకు ఈ 2 పేజీల ద్వారా ఏం తెలుస్తదిరా? మాక్సిమం ఆ హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ లెసన్ అయితే అయిపోద్ది. మొత్తం అంతా కూడా అయిపోద్ది. ఓకేనా? ఇవి నేర్చుకుంటే సరే. ఇవి నేర్చుకుంటే నీకు క్లారిటీ ఉంటదనమాట. తర్వాత ఇదిగో ఫీనాల్స్. సో ఫీనాల్స్ రిలేటెడ్‌గా కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవి. నెక్స్ట్ ఫీనాల్స్ రిలేటెడ్‌గా కన్వర్షన్స్ చూసావు. తర్వాత ఆల్డిహైడ్స్, యాసిడ్స్. సో నువ్వు ఈ ఆల్డిహైడ్స్ కన్వర్షన్స్, యాసిడ్స్ కన్వర్షన్స్ ఇవన్నీ నేర్చుకుంటే సరిపోద్దిరా. ముందు ఇవి అయితే కవర్ చేసేసుకోరా. పీడిఎఫ్ అనేది నీకు షేర్ చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా? సో మాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇచ్చానురా. అండ్ దానితో పాటుగా టెస్టులు రిలేటెడ్‌గా కూడా ఇచ్చాను. కార్బైలమైన్ టెస్ట్, టోలెన్స్ టెస్ట్, ఫెయిలింగ్ సొల్యూషన్, NaHCO టెస్ట్, న్యూట్రల్ FeCl3, బ్రోమిన్ వాటరు. ఇక్కడ ఇవి కూడా నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పీడిఎఫ్ అయితే నీకు హెల్ప్ అయ్యింది అంటేనే నువ్వు తీసుకుంటావు కదా, నీకు హెల్ప్ అయ్యింది పీడిఎఫ్ అంటేనే కింద కామెంట్ సెషన్లో మరలా వచ్చి సార్ నాకు ఈ పీడిఎఫ్ హెల్ప్ అయ్యింది అని చెప్పు. ఓకేనా? సో ఇదిరా నేను ఎంత ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే మా స్టూడెంట్స్ అందరికీ పీడిఎఫ్ చేరాలి. ఈ పీడిఎఫ్ మా స్టూడెంట్స్ అందరికీ రీచ్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. అది కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఏదో రీల్ షేర్ చేసినా మన వీడియో షేర్ చేసినా పర్వాలేదు, లేదంటే పీడిఎఫ్ డైరెక్ట్గా షేర్ చేసినా పర్వాలేదు. ఓకేనా? ఇంకొక పాయింట్ కూడా చెప్తాను రా. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ నువ్వు ఏవైతే వెయిటేజ్ చూసుకున్నావో ఇదంతా కూడా మనకి వెయిటేజ్ అమ్మా. ఏంటి మనకి జీఓసి నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎంఎన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్, హైడ్రోకార్బన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్. అలాగా ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్గా ఇవి వెయిటేజెస్ అనమాట. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఫోకస్ చేసుకుంటే ఇదిగో 2 to 3 క్వశ్చన్స్, ఎంఎన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్ ఈ మోడల్లో ఉన్నాయి కదా. నేనేం చెప్తానంటే నువ్వు ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ప్రయారిటీ ఆర్డర్ని బేస్ చేసే వెళ్ళు. సో ప్రయారిటీ ఆర్డర్ని బేస్ చేసి ఏవి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో అదే వెళ్ళు. బట్ నాకు నా వల్ల అవ్వట్లేదు సార్, ఎంత చేసినా ఆర్గానిక్ కెమిస్ట్రీ నా వల్ల అవ్వట్లేదు సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్ట్ అయితే మిస్ చేయకండి. అంటే జీఓసి, ఐసోమెరిజం, ఐయుపిఎస్సి రిలేటెడ్గా చూసుకో. అండ్ దానితో పాటుగా బయో మాలిక్యూల్స్ కవర్ చేయరా. దాంతో పాటుగా ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కెమిస్ట్రీ. నువ్వు అట్లీస్ట్ ఈ లెసన్స్ ఇవి కవర్ చేసిన అంటే తొందరగా నేర్చుకోవచ్చు ఇవి. సో తొందరగా ఈజీగా నేర్చుకోవచ్చు. సో అట్లీస్ట్ ఇవి కవర్ చేసిన నీకు 5 to 6 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. సో నువ్వు స్కిప్ చేసేయాలి అనుకుంటే ఇవిగో అట్లీస్ట్ ఇవి నేర్చుకోరా. నీకు అంత ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద భయం అంతా ఉండదు వీటిని నేర్చుకునేటప్పుడు. ఓకేనా? సో ప్రాబ్లం ఏమీ లేదు. నా వల్ల అవ్వట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి నేర్చుకోండి. నేను నేర్చుకోగలను సార్, నా కెపాసిటీ ఉంది, మొత్తం మీరు ఇచ్చినటువంటి పీడిఎఫ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని నేర్చుకుంటాను సార్ అంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఆర్డర్ అనేది ఫాలో అవ్వండి. అండ్ నీకు నెక్స్ట్ వీడియో ఏదైతే కావాలో అది కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయరు. దాని రిలేటెడ్గా చేసేద్దాం. పీడిఎఫ్ అడిగారు, పీడిఎఫ్ ఇచ్చా. ఓకేనా? రియేజెంట్స్ పీడిఎఫ్ అడిగారు, పీడిఎఫ్ ఇచ్చా. ఓకే. సో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రా, మనకి లక్ష జేఈ 2027 బ్యాచ్ అయితే ఉంది. ఈ లక్ష జేఈ 2027 బ్యాచ్లో లైవ్ క్లాసెస్ జరుగుతాయి, క్లాస్ నోట్స్ ఉంటుంది, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు, టెస్ట్లు, ఇలాగ చాలా హెల్ప్ఫుల్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అండ్ దానితో పాటు ఇన్ఫినిటీ బ్యాచ్లో ఇవి అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. దానితో పాటుగా ఎక్స్ట్రాగా ఈ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ఇలాగా లక్ష జేఈ వచ్చేటప్పటికి మనకి ఎవరైతే ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ తీసుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుద్దమ్మా. అర్జున జేఈ బ్యాచ్ కూడా ఉందిరా. ఈ విధంగానే ఫ్యూచర్స్ ఉంటాయి. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది. సో లింక్స్ అన్ని బయోలో ఉన్నాయి, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసేయండి. ఓకేనా? బాయ్ అమ్మా, బాయ్.